ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పద్మనాభ మండలం పాండ్రంగి విలేజ్ దగ్గర ఉన్నాము. పాండ్రంగి విలేజ్ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది మన్యం దొర అల్లూరి సీతారామరాజు గారు. పేరు వింటేనే ప్రతి ఒక్కరి రోమాలు నించుంటాయి. ఎందుకంటే అటువంటి భారతదేశ చరిత్రనే మార్చినటువంటి అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఈ ప్రస్తావన దేనికి వచ్చిందంటే, ఆయన జన్మించింది పాండ్రంగి విలేజ్ లో, ఇదే ఇంట్లో పుట్టారు. సో ఈరోజు జూలై 4వ తారీఖు పాండ్రంగి విలేజ్ లో ఒక పండగ వాతావరణం నెలకొల్పింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకుంటున్నారు, మేము అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి ఒక గ్రామంలో మేము పుట్టాము, ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి చెప్తున్నారు గ్రామస్తులు. అల్లూరి సీతారామరాజు గారు అమ్మైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు ఇదే నుయ్యిని వాడారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటువంటి చరిత్ర ఈ నూతుకుంది, అలానే ఈ ఊరికి కూడా ఉంది. నీ పేరేంటి? హర్షవర్ధన్. హర్షవర్ధన్, ఏ స్కూల్ చదువుతున్నావు? జడ్పిహెచ్ఎస్ స్కూల్ పాండ్రంగి. పాండ్రంగి జడ్పిహెచ్ఎస్ స్కూల్. పాండ్రంగి అనేసరికి అందరికి గుర్తొచ్చేది ఈ ఇల్లు. ఈ ఇల్లు ఏంటి అసలు? అల్లూరి సీతారామరాజు గారి ఇల్లు. అల్లూరి సీతారామరాజు గారు ఎవరు? మన దేశానికి స్వాతంత్రం చెప్పించారు. అవునా? ఆయన చదివావా? ఆయన గురించి పుస్తకాల్లో చదివావా? ఇష్టం ఆయన అంటే నీకు? ఇష్టం. ఓకే.